దగ్గరికి వస్తాం. మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఎవరు అవునన్నా కాదన్నా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది తాను చేస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు అంటూ అంటే మొదట్లో తను అనుకున్నది ఒక క్లారిటీతో వెళ్తున్నారు అంటూ విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా వెళ్ళారు. కానీ ఆ లిస్ట్ అంటే వచ్చే కొద్దీ ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ వేగం తగ్గింది. ఏమనుకున్నారంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి క్లారిటీ లేదు, పొత్తుపై ఎప్పుడు వస్తుందో ఏంటో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎంతగా సొంత పార్టీలో ఉన్నవారు అసమ్మతులు, అసంతృప్తులు చెలరేగిన వాటన్నింటినీ తట్టుకుంటూ తాను అనుకున్నది ముందుకు చేసుకుంటూ పోతున్నారని. కానీ రోజు రోజుకు చూసుకుంటే లిస్టుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది, ఇంకా జాప్యం పెరిగిపోతూ వస్తోంది. ఇంకా సీట్లు ఒకసారి కేటాయించిన వాళ్ళని ముందు మళ్ళీ మార్పులు, చేర్పులు చాలా రకరకాలుగా కనిపిస్తోందండి. ఒక అది సంక్షోభంలా విమర్శకులు విమర్శించేటట్టుగా కనిపిస్తూ వస్తోంది. ఏంటండి మరి ఎప్పటికైనా సరే ఒక క్లారిటీ అంటూ ఉందా? ఎందుకు ఇంత గందరగోళం కనిపిస్తోందండి అభ్యర్థుల ఎంపిక విషయంలో? ఇంకా 7వ లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ముందుగా మీరేం కాంట్రవర్సీ చేయాల్సిన పని లేదు. మీరు చాలా తెలివిగా కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు అక్కడ మీకు మీ అంతర్గత ఆశయాలు ఏమైనా ఉంటే అవేమి ఫలించవు. సరే, ముందుగా మీకు, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి మాతా వెంకటేశ్వరరావు గారికి, మరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మహమ్మద్ రఫీ గారికి, సయ్యద్ రఫీ ఒప్పుకుంటారు. రఫీ గారు 100% కరెక్ట్. సయ్యద్ రఫీ గారికి, మాకు మహమ్మద్ ముస్తఫా అలవాట్లండి, రోజు ముస్తఫా ఇంటికి వెళ్తా ఉంటాం. ప్రేమ ఉంటుందండి, అంతే, అదే, ఇంకేం లేదు. సరే, తర్వాత విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారికి, అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ డిబేట్ ప్రారంభించబోయే ముందు నేను ఈ డిబేట్ లో గుర్తించినటువంటి ఒక కొత్త అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నానమ్మా. చెప్పండి. ఏంటంటే, జనసేన వాళ్ళు ఏ డిబేట్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే ఒక వింత జంతువులాగా ప్రవర్తిస్తారు. ఇక్కడ జనసేన తరపున కూర్చున్నటువంటి వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా, చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్, వారి వల్ల, వారి లాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం జరుగుతుంది. ముందుగా వారికి మనఃపూర్వక అభినందనలు. ఎందుకంటే నేను ఇదే చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉంటే జనసేన వాళ్ళు ఏదో ఒక పశువుల్లాగా ఆయన మీద ఎగబడింది కూడా నేను చూశాను అనేక సందర్భాల్లో. సహనం లేక, కనీసం ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక. అలాంటిది కాకుండా చాలా హోందాగా, పెద్ద మనిషిని, చాలా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, వారి వల్ల ఆ పార్టీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. లేకపోతే మా పార్టీ పరంగా వచ్చినటువంటి అంశాలు గురించి ముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు. చెడ్డ పేరు వచ్చింది. చెడ్డ పేరు కాదమ్మా, చెడ్డ పేరు కాదు సార్ వచ్చింది వెంకటేశ్వర రెడ్డి గారు. జనసేన నాయకులైతే వెంకటేశ్వరరావు గారండి, బీజేపీ వెంకటేశ్వర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కింద మాట్లాడించారు. అవునండి. భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే, చెడ్డ పేరు వచ్చింది కాబట్టి అభ్యర్థులు మారుస్తున్నారు అని చెప్పారు. మా రాజశేఖర్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బాపట్లో గెలిచినటువంటి పురంధేశ్వరి గారిని, అమ్మా పురంధేశ్వరి గారు బాపట్ల కాదమ్మా, నువ్వు విశాఖ వెళ్ళి గెలిచిరా అమ్మా, నేను ఉన్నాను అంటే ఆవిడ సంతోషంగా విశాఖ వెళ్ళారు. అంటే బాపట్లో వెళ్ళమని కాదు అర్థం. బాపట్లో మీకు చెడ్డ పేరు వచ్చింది, విశాఖపట్నం వెళ్ళమని కాదు అర్థం. ఇక్కడ ఏంటంటే అనేక రకాలైనటువంటి సాంఘిక సమీకరణాలు ఉంటాయి, అనేక రకాలైన అభ్యర్థుల విషయము. ఎవరికి ఇందాక వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు, వాళ్ళ పార్టీ విషయం, వాళ్ళ అంతర్గత విషయం, దాని మీద మనకి చర్చ అనవసరం అని చాలా హోందాగా, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ పార్టీకి చెడ్డ పేరు వల్ల కాదు, ఒక 4 నెలల క్రితం నుంచి ప్రారంభించినటువంటి ప్రక్రియ ఇది. మేము కొన్ని లక్ష్యాలు ఇచ్చాము, గడప గడపకు తిరగమని కొన్ని విధానాలు ఇచ్చాము. వాటిని మా యొక్క
లక్ష్యం మేరకు లేదా మా యొక్క సంతృప్తి మేరకు సాధించినటువంటి వాళ్ళని మేము తప్పిస్తా ఉన్నాం. దానికి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు, కాదండి, ఇప్పుడు కులగణను బేస్ చేసుకుని ఇప్పుడు అభ్యర్థులను మార్చుతున్నారు. కులగణను రాజకీయంగా వాడుకుంటోంది వైఎస్ఆర్సీపీ. కులగణన ఆధారంగా ఐపాక్ కాదని మరి దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతోంది. ఇంతకుముందు ప్రకటించిన వాళ్ళని కూడా మార్చింది అన్న విమర్శకి అయితే ఏం చెప్తారండి? అవి పిచ్చి రాతలు, పిచ్చి ఆలోచనలు అని చెప్తాను. ఒక్క మాటలో చెప్తాను. పిచ్చి రాతలు, పిచ్చి ఆలోచనలు. కులగణన చెయ్యాలి అని డిమాండ్ చేసినటువంటి పార్టీలే ఆ సాహసాన్ని చేయనటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో మంచి చేస్తా ఉంటే దాని మీద గుడ్డగాల్చి వేయటం తప్ప మరొకటి కాదు. ఇకపోతే వీరు రఫీ గారు ఏమన్నారంటే మంచి సంబంధాలు ఉన్నాయన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య. ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఒకరేమో అసెంబ్లీ గేటు తాకని వారు, ఒకరేమో అధికారం కోసము అడ్డదారులు తొక్కేవాళ్ళు, ఒకరేమో అధికారం కోసం అడుగు చేస్తున్నవాళ్ళు. ఏమండి కొంచెం ఒకసారి మ్యూట్ లో పెట్టుకోరా మిగతా వాళ్ళండి ప్లీజ్. ఒకసారి రఫీ గారు మీరు మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. మ్యూట్ లో పెట్టుకోమని చెప్పండి. రఫీ గారు నుంచి వస్తుంది, కొంచెం మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. సారీ. ఒకరేమో అధికారం ఏది అసెంబ్లీ గేటు తాకని అధికారులు ఒకళ్ళై, ఒకరేమో ఏదో రకంగా ప్రజల్ని ఏమార్చి మరలా తిరిగి అధికారం పొందాలని మరొకరు. అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆలస్యం అవుతుందంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీ వెడతాడు, ప్రధానమంత్రితో మాట్లాడతాడు, బయటకు వస్తాడు, ఏమి ఒక ముక్క చెప్పడు అంటారే. వీళ్ళు ఎన్నిసార్లు సమావేశమయ్యి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారును వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడరు అంటే అక్కడ లోపల జరిగినటువంటి విషయం మీకు ఏది వాళ్ళ ద్వారానే వాళ్ళు కొంతమంది ఇచ్చినటువంటి సమాచారమే. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భీష్మించి కూర్చున్నారంట పవన్ కళ్యాణ్ గారు. ఏమయ్యా నువ్వు ఏమన్నా సరే నీకు 150కి మించి ఒక్క సీటు కూడా ఇవ్వను అన్నాడంట. బాబు అంట అనబాకయ్యా, నువ్వు అంత భీష్మించుకోకయ్యా, 150 కాదులే, ఇంకొక 5 ఇవ్వు అని బతిలాడుకున్నాడంట. మా అంతర్గత వ్యవహారం కదా, మీరెలా మాట్లాడతారు? ఇంకొక 5 కూడా ఇస్తున్నాలే పో అన్నాడు. ఏది ఈ అబద్ధాలు ఎందుకు సార్? అదేమో అబద్ధాలు ఎందుకు సార్? చెప్పనండి సార్, చెప్పండి. ఈ అబద్ధాలు ఎందుకు సార్ మాట్లాడతారు మీరు? అబద్ధాలు చెప్పొచ్చు. మాట్లాడదాండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు అని చెప్పి ఏ వైసీపీ వాళ్ళు చెప్పారండి? నా ముందుకు చాలా మంది చెప్పారు. అది డిబేట్ లో పెట్టడం, ఆవిడ కూడా ప్రస్తావించడం, దాన్ని ఏమండి ప్రస్తావించడం అంటే మీ ఆడమనిషి మాట్లాడారండి ఇక్కడ. తిరిగి మమ్మల్ని మీరు మాట్లాడద్దు, మీరు మమ్మల్ని తిరిగి మీరు ప్రశ్నించొద్దు. మీ ఆడమనిషి మాట్లాడారు ఇక్కడ, మీరు మాట్లాడుతుంటే దాన్ని ఖండించాల్సింది పోయి మీరు ఖండించకుండా ఇతరుల మీద మీరు ఎలా మాట్లాడతారండి? మీరు ఖండించాల్సింది పోయి మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు బాధ్యత లేకుండా మాట్లాడతాం? మీరు బాధ్యత లేకుండా మీది బాధ్యత అండి, మీ బాధ్యత. మాట్లాడితే లేదా ఒక పార్టీ ప్రతినిధి మాట్లాడితే అది ఖండించకుండా అతను సమర్థిస్తూ అతన్ని మేము సమర్థించలేదని మీ పార్టీ వాళ్ళు మాట్లాడారని చెప్తే మీరేమంటున్నారు? ఎవరు మాట్లాడలేదు అంటున్నారు కదా. మాట్లాడారండి, మీరు ఖండించాల్సిందని నేను చెప్పా, ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పా. బాధ్యత లేదా చెప్పండి? ఖండించాల్సిన బాధ్యత లేదా? నేను ఇందాక ఏం చెప్పా, ఖండించాల్సిన బాధ్యత అన్నా. కానీ మీరేమంటున్నారు? ఆవిడ ప్రస్తావించారని నన్ను అంటారేంటి? నేనెందుకు ప్రస్తావిస్తా? మీ వాళ్ళు ప్రస్తావించారు, ఖండించండి అని నేను చెప్తున్నా. ఖండించాల్సిన బాధ్యత మీకుందని చెప్తున్నా. ఆయన్ని సమర్థించడం కాదు, అలా మాట్లాడారు, వాళ్ళని ఖండించారని నేను మీకు చెప్పా.
మీరెందుకు ఆయన సమర్థించారు? ఆయన సమర్థించడం ఏంటండి? ఇక్కడ మాట్లాడారు కాబట్టి మీరు ఎవ్వరు మాట్లాడలేదని చెప్తున్నారు. మీరు ఎక్కడ మాట్లాడాలని చెప్తున్నారు. మీరు మీరు ఖండించాల్సిన బాధ్యత మీ బాధ్యతని మీ బాధ్యత నుంచి మీరు బయటకు వచ్చి ఇతరుల మీద బురద చదువుతున్నారు. మీ బాధ్యత నుంచి మీరు బయటకు వచ్చి ఇతరుల మీద బురద చదువుతున్నారు. మీ బాధ్యత మీరు బయటకు వస్తున్నారు. మీరు చేయాల్సిన మీరు ఖండించాల్సిన బాధ్యత మీకు లేదు. వాళ్ళని వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు ముందు ఖండించాలి. మీ పార్టీ వాళ్ళు మాట్లాడించే మీ పార్టీ వాళ్ళు మాట్లాడారు. మేము ఇక్కడ చెప్తున్నాడు ప్రత్యక్షంగా మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. అలా మీరు ఖండించాలని అని చెప్పాం. అంతేగాని మేమే సమర్థించట్లేదండి. ఒక అమ్మాయిగా బాధపడ్డామండి అని మేము చెప్తున్నాం. ఒక అమ్మాయిగా బాధపడ్డామని మేము చెప్తున్నామని మీరు సమర్థిస్తామంటారంటే అందరిని పట్టుకుని దాని గురించి కాదు అని చెప్పేసి మీరు మోడరేటర్ గా మీ బాధ్యత, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అవునండి, రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము బాధపడ్డాం కాబట్టి మీరు ఖండించాలని నేను చెప్తున్నామండి. మీకు మా రెస్పాన్సిబిలిటీ మాకు బాగా తెలుసండి. మీ రెస్పాన్సిబిలిటీ మీరు నెరవేర్చట్లేదు. మీరు అలా వాళ్ళు లేడీస్ ఇక్కడ మాట్లాడుతున్నారు, అది తప్పు, అది పద్ధతి కాదు, అలా మాట్లాడకూడదు. మాకు కూడా బాధ అనిపించింది, ఖండించాలి అని చెప్తున్నా మేము. మీరేమన్నారంటే ఏమన్నానండి? బిడ్డ ఆమె పుట్టిందా అని చెప్పేసి అవును మాట్లాడారండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడకూడదని మేము అన్నామండి. గాలి వార్తను తీసుకొచ్చి గాలి వార్త పెడుతున్నాను మీరు ముందు చెప్తే మేము పాల్గొనే వాళ్ళం కూడా కాదు. మేము మాట్లాడే వాళ్ళం కాదండి. నిజాలు ఇక్కడ మాట్లాడకూడదు అంటే నిజాలు ఇక్కడ మాట్లాడకూడదని లేదండి. నిజాలు ఇక్కడ మాట్లాడకూడదని లేదండి. నిజాలు ఇక్కడ మాట్లాడకూడదని లేదు కదండి. మేము ఎవరికి ఇక్కడ సపోర్ట్ గా ఉండవండి. మీరు అలా మాట్లాడితే ఇంకేంటే మీకు అనుగుణంగా మాట్లాడితేనే మేము ఇక్కడ కూర్చోవాలా? మీ పార్టీకి అనుగుణంగా మేము మాట్లాడాలా చెప్పండి. మీ పార్టీకి